ఎవ్రీవన్, చికెన్ తినకూడదు అంటున్నారు కదా. మరి సండే మీరు నాన్ వెజ్లో ఏం స్పెషల్ చేశారో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా వీటిని తిన్నారా? నేనైతే ఈరోజు ఈ కూరే వండుతున్నాను. ఫస్ట్ వీటిని నీళ్ళలో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత ఒక 3 టైమ్స్ అయితే మళ్ళీ వాష్ చేసుకోవాలి మంచి నీళ్ళతో. ఆ తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయ, తాలింపు దినుసులు అంటే పప్పులు వేయవసరం లేదు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. వేగిన తర్వాత ఇందాక నానబెట్టాను కదా ఎండు బియ్యలు, వాటిని కూడా వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన దోసకాయ ముక్కలు వేసి ఒకసారి గరిటతో తిప్పి ప్లేట్ పెట్టి ఒక 10 minutes మగ్గించుకోండి. టేస్ట్ బాగుంటుంది దోసకాయ ముక్క మగ్గితే. ఆ తర్వాత మిక్సీ జార్లో ఇందాక వేయించిన పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, వెల్లుల్లి, జీలకర్ర వేసి మిక్సీలో బ్లెండ్ చేస్తున్నాను. మరి పేస్ట్లా వద్దు, లైట్గా అయితే చాలు. ఆ తర్వాత వంకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు వేయించుకున్న వేసి కొంచెం రుచికి సరిపడా సాల్ట్ చేసి ఒకసారి మెత్తగా బ్లెండ్ చేసుకున్నాను. తర్వాత దోసకాయ ముక్కల్లో రుచికి సరిపడినంత ఉప్పు, కారం, పసుపు, చింతపండు పులుసు పిండుకుని 10 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోండి. చింతపండు పులుసులో దోసకాయ ఎన్ని రోజులు మగ్గితే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ముందు చట్నీ, ఆ తర్వాత కూరతో తినండి, సూపర్ ఉంటుంది.